కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న ఇసుకతోట రామాలయంలో ప్రాంతంలో ఈ హత్య జరిగింది. రణస్థలం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ అనిల్ కుమార్ ప్రధాన నిందితుడని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇందులో 2 బాలులు ఉన్నారని వెల్లడించారు. వెంకటేష్, సంతోష్ ఇంటిపై నిందితులు దాడి చేశారని వివరించారు. ఈ ఘటనలో వెంకటేష్ మృతి చెందాడని చెప్పారు. తీవ్రంగా గాయపడిన సంతోష్ చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. పాత కక్షలే హత్యకు కారణమని ఏసీపీ తెలిపారు. సంతోష్ అనే కుటుంబాల మీద దాడి చేసి కత్తితో పొడిచి స్టెమ్రాడ్స్తో కొట్టి వెంకటేష్ని చంపేశారు. సంతోష్కి తీవ్రంగా గాయపరిచారు. అయితే సుమారు 10 గంటల 12 నిమిషాలకి ఒక కాల్ వస్తే మా ఎంవీపీ సిఏ గారు ప్రసాద్ గారు, డిడి నాయుడు ఎస్ఐ గారు, జనరల్గా మా ఎంవీపీ సిఏ గారు రాత్రి 12:30, 1 గంట వరకు కూడా తన ఎస్ఐలు వాళ్ళ మీద సైరన్ వేసుకుని ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ చేస్తా. దానివల్ల నేరాలు కూడా చాలా తగ్గాయి. అందులో భాగంగా వెంటనే 3 నిమిషాల్లోనే సీన్ ఆఫ్ అఫెన్స్కి చేరగలిశారు. వెంకటేష్